యూసఫ్గూడలోని లక్ష్మీ నరసింహనగర్లో ఓ దారుణ హత్య చోటు చేసుకుంది. సో జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రస్తుతం దాని గురించి దర్యాప్తు చేస్తూ కూడా కేసు అనేది విచారిస్తున్నారు. సో నిన్న రాత్రి 10 మంది దుండగులు వచ్చి కూడా అతి దారుణంగా కత్తితో కూడా అంటే మరి దారుణాతి దారుణంగా కూడా హత్య చేసి చంపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో దీనికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, అంటే ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపించారా, అసలు వాళ్ళకు తెలిసిన నిజ నిజాలేంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అసలు మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటానండి. అసలు ఏం జరిగింది సార్? అంటే మాకు తెలియదు, అరుపులు వినబడ్డాక తర్వాత ఏదో గొడవ అయిందో ఒక మామూలుగా అనుకుని, ఇంతకుముందు చిన్న పిల్లలు గొడవ పడుకుంటుంటారు అలాగే అనుకున్నాం. అన్నాక తర్వాత కొద్దిసేపు తర్వాత చేసేసి వెళ్ళిపోయారంట. తర్వాత ఏంటంటే బిల్డింగ్ పైకి వెళ్ళాక వాళ్ళు ఓనర్ వాళ్ళు వెళ్ళి చూడగానే వాళ్ళు కేకలు పెట్టడంలో ఏమైంది అనుకుని అందరు స్థానికులు అందరు వెళ్ళి చూడగానే అక్కడ చంపేశారు. అలా జరిగింది. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి పేరు సింగోటి సిద్ధార్థ కదా? సింగోటి రామన్న అని పిలుస్తారు. అంటే ఆయన కూడా ఇక్కడ గల్లీకి చెందినటువంటి వ్యక్తి పర్సన్ కాదు, ఏదో ఇతర అంటే వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అసలు ఆయనకి ఇక్కడేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అంటే మాకు కూడా తెలియదండి, అప్పుడప్పుడు వస్తారంట. ఇది అట్లా ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా వస్తాడు అనేసి అన్నారు. అంటే అంటే ఆయన రాజకీయాల్లోకి సంబంధించినటువంటి వ్యక్తియా, పొలిటీషియనా, లేకపోతే ఏదైనా ఇతర బిజినెస్ చేసుకునేటువంటి వ్యక్తి? అసలు ఎవరు ఆయన గురించి మీకు తెలిసిన వివరాలు? అంటే మనకు తెలిసినంత వరకు అయితే ఇంతకుముందుకు ఫిష్ అంటే చేపలు అమ్ముకుంటూ ఆటో నడుపుకుంటూ ఆయన పైకి వచ్చినటువంటి వ్యక్తి ఉండే. మాకు ఇక్కడ లోకల్ రైమంద్ నగర్ వాళ్ళ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు, మనకు తెలుసు తను కూడా. కాకపోతే అంటే ముఖ పరిచయం తప్ప ఎప్పుడు మాట్లాడుకుంది లేదు. కాకపోతే ఏంటంటే ఇది అనేసి మళ్ళీ ఒక రాజకీయ కక్ష అనేది తెలియదు, మరి ఏందో పర్సనల్ అనేది కూడా తెలియకుండా చాలా ఘోరంగా చంపారు. ప్రైవేట్ పార్ట్ కూడా ఆయన కూడా కొంత కొల్లాపూర్కు చెందినటువంటి వ్యక్తి అని కూడా తెలుస్తుంది. మరి ఆయనకు అసలు ఇక్కడ ఏం పని, బిజినెస్ పరంగా వచ్చారా, లేకపోతే వ్యాపారవేత్తనా, లేకపోతే రాజకీయంగా కొంత అనుమానమే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కూడా విచారణలో. అంటే ఆయన కొంత రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తి అని కూడా. మరి మీరేం చెప్తారు? ఉండొచ్చండి, రాజకీయ పరంగానూ అది ఆయన పర్సనల్ మేడం, అది మనకు తెలియదు. ఎప్పుడైనా మా ఫ్రెండ్లే అనుకుంటే మాట్లాడితే ఏదో చెప్పగలుగుతాం, కానీ స్థానికంగా మేము ఇక్కడ ఉంటాము. ఇక ఏదో ఇక్కడ వస్తాడు వెళ్తాడు అనేది మాకు తెలుసు, కానీ మనకి ఎందుకు వస్తుండు ఏందనేది మనకు తెలియదు. వచ్చినప్పుడు ఏమైనా గొడవలు పడ్డం కానీ, ఎవరన్నా అంటే ఆయన్ను నువ్వు ఫాలో చేస్తూ ఎవరన్నా రావడం కానీ, ఆయన మీద కక్షతో ఇట్లా ఎప్పుడైనా అనుమానకరంగా అనిపించిందా మీకు? అలాంటిది ఇప్పటిదాకా లేదండి, ఇప్పటిదాకా లేదు అలాగా. కానీ ఆయన వచ్చేటప్పుడు ఏదో కొందరు అబ్జర్వ్ చేశారన్నట్టు నైట్ సీసీటీవీ ఫుటేజ్లు తీశారు పోలీసు వాళ్ళు కూడా. వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసారు. ఏం కనిపించింది అసలు? అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఆయన ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడికి? ఆయన ఎప్పుడు వచ్చారు మాకు తెలియదండి. 11 o'clock 11-11:30 టైంలో అరుపులు వినబడ్డాయి. మామూలుగా మాకు ఇక్కడ ఉంటారు మా పిల్లలు, వాళ్ళు కూడా ఆడుకుంటుంటారు, చిన్న బాబులు వాళ్ళు లేదంటే కొంచెం వాళ్ళు అరుపులు అనుకున్నాం, కానీ మాకు ఇలా తెలియదు కదా. మనం ఇట్లా మర్డర్ అవుతుంది, ఒక చంపడానికి ఇలా ఎంతమంది వచ్చారని తెలియదు. తర్వాత అక్కడ ఉండి వాళ్ళంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత ఏమైంది అనుకుని వెళ్ళి చూడడం జరిగింది. అప్పుడు అంటే ఆయన బాడీ కానీ చూసారా మీరు? ఆయన బాడీ అంటే అందరు చూసారు. అప్పుడు కొంతమంది అందరూ చూసేసి పరిగెత్తి బయటకు వచ్చేసారండి. సో మీరు వెళ్ళేసరికి బాడీ అక్కడే ఉంది, చంపేసి వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదండి. తర్వాత అన్నాక మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినాక పైకి వెళ్ళనియలేదు ఎవరు కూడా. వాళ్ళ పంచనామాలు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఎవరిని కూడా పైకి అలో చేయలేదు. సో అసలు అంటే ఆయన ఇక్కడ పక్క బిల్డింగ్లో పెంట్ హౌస్లో ఉంటారని చెప్తున్నారు. అంటే ఆయన సొంత ఇల్లా లేకపోతే? లేదు. సో అక్కడ దీని వెనక అది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇల్లు వెనక బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇల్లు దాదాపు అది 3-4 floors కనిపిస్తుంది మనకి. సో అక్కడే పెంట్ హౌస్లో ఉండేవారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అక్కడ రెంట్కు ఉండేవారా లేకపోతే ఆయన? మరి అది రెంట్ అనేది ఇక్కడనే 3-4 years నుంచి వస్తారంట అని. మళ్ళీ రెంట్ అనేది పెట్టుకుంటేమో మనకు తెలియదు మేడం, అది పర్సనల్గా మనకు తెలియదు. అది ఆ విషయం అయితే వస్తాడు వెళ్తాడు అనేది మనకు తెలుస్తుంది అంతవరకు. అంటే మరి అసలు ఇక్కడికి హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి కాదంటున్నారు, కొల్లాపూర్ సంబంధించిన వ్యక్తి ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండడం ఏంటి అసలు మీకు ఎప్పుడు కూడా? అంటే దీని వెనక ఎప్పుడైనా ఏదన్నా అనుమానం కలగలేదా? అనుమానం అనేది ఏం లేదు మేడం, ఇక్కడ చాలా మంది ఉన్నారు. పెద్ద నాయకులు ఉండే, ఇప్పుడు గువ్వల బాలరాజు కూడా ఉండే ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ వచ్చి చదువుకొని అది చేసినాడు పక్కనే. అక్కడ అలానే కాదు, చాలా మంది ఉన్నారు మేడం ఇక్కడ, పెద్ద మేధావులు ఉన్నారు, హీరోలు ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా మా లక్ష్మీనరసింహ బస్సు నుంచి ఉండి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇతను కూడా ఏందనే మనకు తెలియదు, బట్ అందే వచ్చిండు అది అయిపోయినా. ఆయనకు అంత పేరుండి ఇక్కడ చనిపోయిన మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తానిగా అంటే ఆయన చంపినటువంటి దాదాపు 10 మంది వచ్చారని తెలుస్తుంది. మరి వాళ్ళు ఎవరైతే చంపినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళని పోలీసులు అంటే కస్టడీలోకి తీసుకున్నారా లేకపోతే ఇంకా విచారణ కొనసాగుతుంది? అదే మేడం, నిన్న నైట్ సీసీ ఫుటేజ్ని వాళ్ళు సేకరించారు.
ఇక వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు కదా. ఇది చూసినాక ఇప్పుడు ఏందని తెలియదు ఇంకంతవరకు అయితే. మీడియా వాళ్ళందరూ వచ్చేసి కవర్ చేసుకొని వెళ్ళారు. ఇక చూసి మళ్ళీ పోలీస్ వాళ్ళ దర్యాప్తులు ఉంటారు వాళ్ళు. ఎవరండి మీకు ఏమైనా తెలుసా దీని గురించి? ఏం తెలియదు నాకైతే, కానీ ఈ కాలనీలోనే ఈ కాలనీనే ఉంటా. ఎప్పుడైనా చూసారా ఆయన్ని? ఆయన నేనైతే ఇప్పుడు చూడలే. అంటే వస్తానంట, మా ఫ్రెండ్స్ అన్నారు వస్తూనే ఉంటాడు, ఇక్కడ వస్తూనే ఉంటాడు చాలా సారి అని. నేను మాత్రం ఫస్ట్ టైం చూసిన నిన్న అట్లా అయింది. మరి ఒక 10 మంది ఇంట్లోకి చొరబడ్డప్పుడు అప్పుడు ఇంటి ఓనర్స్ కావచ్చు, అంటే దాదాపు చూస్తుంటే కూడా 4 ఫ్లోర్లు కనిపిస్తుంది మనకు, 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మరి అందులో అట్లా 10 మంది కూడా హడావిడిగా వెళ్ళి అట్లా చేస్తుంటే ఎవరు కూడా ఆపలేరా? అంటే వాళ్ళు సైలెంట్గా వచ్చినారు, సైలెంట్గా పైకి ఎక్కినారు, లోపల నుంచి గేట్ బంద్ చేసినారు, పైన చేసి పని మంచిగా కిందకి దిగిపోయినారు, వెళ్ళిపోయారు. అట్లా అంటే ఎవరికి కూడా అనుమానం వచ్చే విధంగా కూడా వాళ్ళు చేయకుండా సైలెంట్గా వచ్చి సైలెంట్గా చేశారు. పైన నుంచి లేడీస్ వస్తే మేము వచ్చినాం. అప్పుడు ఏం వస్తున్నారంటే అప్పటికి వాళ్ళు అరుపులు ఇప్పిస్తే బయటికి వచ్చినాం. బయటికి వచ్చిన చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చేసినారంటూ మనకు తెలియదు కదా, ఎవరో టెనెంట్స్ కూడా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు కిందకు వచ్చినారు అంటే, కానీ కత్తిలు అయితే పట్టుకొని ఉన్నారు. అది ఎవరు కత్తులు పట్టుకొని ఉన్నారు? వాళ్ళు వచ్చి కింద దిగినట్టు వాళ్ళ చేతిలో కత్తులు చూసారా మీరు? ఉన్నాయి, కత్తులు అయితే ఉన్నాయి. మరి అప్పుడు మీరు అంటే చూసిన వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదా? చేశారు పోలీసులు అప్పుడే వచ్చారు, చేసిన తర్వాతనే వచ్చారు కదా. చేసినారు, వచ్చారు, చూసినారు, వెళ్ళిపోయారు. అంటే గల్లీ వాళ్ళు కూడా ఆ సమయంలో భయభ్రాంతులకు గురవడం జరిగే ఉంటుంది. మరి ఎవరికి తెలియదు, అంత సైలెంట్గా జరిగింది. ఇది తెలిసింది ఇట్లా అయిందనేది. మరి ఇట్లా అంటే గల్లీలో ఇట్లా మరి ఇట్లా ఒక రావడము అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరగడము, దీనిపైన మరి పోలీసులకైనా విచారణ చేపట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మరి మళ్ళీ ఇంకోసారి కూడా ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలని ఏమైనా చెప్పడం జరిగిందా? గల్లీ వాళ్ళందరూ కూడా పోలీసులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పటివరకు అయితే పోలీసు వాళ్ళతో ఏం ఇంటరాక్షన్ అవ్వలే మాది. పోలీసు వాళ్ళు కూడా ఏమైనా అడిగితే అప్పుడు చెప్పాలి మేము. డైరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చినారు, బాడీకి తీసుకెళ్ళినారు, పోస్ట్ మార్టంకి వెళ్ళినాయి బాడీ. ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఇంకా రాలేరు. దారుణంగా కూడా అంత కత్తితో ఏమో ప్రైవేట్ పార్ట్ను కూడా చాలా బ్రూటల్ మర్డర్, చాలా గట్టిగా కొట్టారు. మళ్ళీ పోలీసులు విచారణకు వస్తారన్నారు. వస్తారేమో మేడం, ఇంకా ఇప్పుడైతే ఎవరు రాలేరు. విచారణకు వస్తుండొచ్చు. మళ్ళీ కూడా నిన్న నైట్ మొత్తం అంతా చేశారు. డీజీపీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు చూసి వెళ్ళారు, మొత్తం అంతా సందర్శించి చూసి వాళ్ళు ఆయన బాడీని పోస్ట్ మార్టం పంపించి తర్వాత వెళ్ళారు. ఇంకా ఎవరికి తెలుసు? మీకు తెలుసా సార్? లేనండి, నేను నాకు తెలిసిన ప్రకారం వచ్చేసి ఒక 15 మెంబర్స్ వరకు వచ్చారు. 15 మెంబర్స్ ఇటు నుంచి ఒక 5 మెంబర్స్ వచ్చారంట, అవతల నుంచి 10 మెంబర్స్ వచ్చారు. చేతిలో కత్తులు ఉన్నాయని చూసారంట, పిల్లలు ఉండే చెప్పారు. లోపల లాక్ చేసుకొని వెళ్ళారు. ఒక 15 to 20 మినిట్స్ మధ్యలో వచ్చేసి వెళ్ళిపోయారంట, నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంతే. దాని తర్వాతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్థానికులు. దాని ప్రకారం పోలీసులు రావడం. అంటే ఇన్ఫర్మేషన్ పోలీసులు కూడా కొంత విచారించే ఉంటారు కదా, మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు అంటే ఇక్కడికి కూడా ఈ హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి కాదని తెలిసింది. నాగర్ కర్నూలుకి కొల్లాపూర్కి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి ఉంటున్నారు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు కదా, ఇక్కడ కూడా ఉండేవాళ్ళు కాదు. మరి అతను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఏమైనా వివరాలు సేకరించారు? యాక్చువల్లీ నాకు తెలిసిన ప్రకారం ఇది ఏదో అక్రమ సంబంధం అన్నట్టు తెలిసిందండి. అంతే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే, నాకు తెలిసిన ప్రకారం అయితే ఏదో అక్రమ సంబంధం, పాత కక్షలు ఏమున్నాయంట, దాని ప్రకారం ఇది హత్య జరిగిందని నాకు నార్మల్గా చెప్పారు అంతే. సో ఇప్పుడు ఎవరైతే చంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంటే తనకి ఇంతకుముందు పాత కక్షలు కూడా, పాత కక్షలు ఏదో అక్రమ సంబంధం ఏదో ప్రాబ్లం ఉందంట, దానివల్ల ఈ కక్ష సాధింపు చర్యల ప్రకారం మర్డర్ చేయడం జరిగింది. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి అత్యంత దారుణంగా దూరగతం జరిగింది. ప్రైవేట్ పార్ట్స్ అట్లా కట్ చేసి కూడా అక్కడ మీరు చూసారా? వెళ్ళి బాడీని మేము వెళ్ళలేదండి, పోలీసులు ఎక్కువ మంది ఉండే, పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్ళలేదు మేము కూడా. సో అప్పటికప్పుడు పోలీసులు వచ్చేది అంత బాడీని కూడా పోస్ట్ మార్టంకి షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసులు వచ్చారు, మొత్తం సీజ్ చేసేసారు ఏరియా. ఇక అంతవరకు తెలుసు మాకు. సో ఇట్లా కొత్త వాళ్ళు అంటే పోలీసులు మళ్ళీ ఏమైనా చెప్పడం జరిగిందో, కొత్త వాళ్ళు వస్తే కూడా కొంత రెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే రెంట్ గురించి వస్తారు అంటే మాకు ఇట్లా ఫ్లాట్ రెంట్ కావాలంటే కూడా ఇట్లా కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు, ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయని ఏమన్నా అంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఏమైనా పాస్ చేశారా? మేము కూడా ఎల్ఎన్ఆర్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం మాట్లాడుకుంటాం, ఈరోజు మాట్లాడుకుని దాన్ని బట్టి ఎవరు ఏంది కథ అనేది దాన్ని మాట్లాడుకుని దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.
సో విన్నారు కదా, మొత్తానికి ఆయన ఇక్కడికి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు, సింగోటి రామన్న అని కూడా పిలుస్తారంట. ఆయన పేరు సిద్ధార్థ, సింగోటి సిద్ధార్థ, కానీ రామన్న అని పిలుస్తారని ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు. సో ఆయన నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఏదో కొంత వ్యాపారం చేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు వస్తుండేవారని కూడా చెప్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెంట్ హౌస్లో ఉంటున్నారు. సో అప్పుడప్పుడు కూడా వస్తూ తన వ్యాపారాలు ఏవో చూసుకుంటూ తన పని తాను చేసుకుంటూ కూడా వెళ్ళిపోయారంట. కానీ ఎవరైతే 10 మంది దుండగులు చంపిన వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళకి, చనిపోయినటువంటి సింగోటి రామన్నకి కూడా కొంత పాత కక్షలు ఏవో ఉన్నాయని, అదేవిధంగా అక్రమ సంబంధం కూడా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు. సో మరి ఏది ఎంతవరకు నిజం అని కూడా ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీసులు కూడా మొత్తం విచారణ చేపడుతున్నారని చెప్పొచ్చు. సో మళ్ళీ కూడా గల్లీకి వచ్చి విచారణ చేపడతారు అంటే మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలియదని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఆయన పాత కక్షలు ఉండడం వల్ల, కొంత పాత కక్షలు, పాత గొడవలు, ఏదో అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా తన ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా అంటే దారుణంగా కూడా ఇంకా మొత్తం కూడా ప్రైవేట్ స్పాట్ కట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ కూడా చేసేసి వెళ్ళారంట. సో అది కూడా నిన్న పోలీసులు కూడా డెడ్ బాడీని కూడా అంటే మార్చురీకి కూడా షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో నిన్న గల్లీ అంతా కూడా సీజ్ అయిపోయింది. మొత్తానికి అంటే సీసీ కెమెరాలు కూడా సేకరిస్తే 10 మంది దుండగుల్లో కత్తులు ఉన్నాయి. దారుణంగా 11 గంటల రాత్రి ఏ చప్పుడు లేకుండా కూడా పైకి వెళ్ళేసి, దాదాపు 4 ఫ్లోర్లు ఉంది బిల్డింగ్, వెళ్ళేసి కూడా చంపేశారు. మళ్ళీ ఏం తెలియనట్టు కూడా ఎట్లా వచ్చారో అదే విధంగా వెళ్ళిపోయారు, సైలెంట్గా పని ముగించేసని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అయితే పోలీసులు కూడా దీని గురించి విచారణ చేపడుతున్నారు.